త్రిషపై వల్గర్ కామెంట్స్ చేసిన మన్సూర్ తీర్ను తప్పుపట్టింది మద్రాస్ హైకోర్టు. అసలు దావా వేయాల్సింది నువ్వు కాదు త్రిష అని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ మీడియా. త్రిషపై వల్గర్ కామెంట్స్ చేసిన మన్సూర్ని టాలీవుడ్, కాలీవుడ్ పరిశ్రమకు చెందిన పలువురు నటులు తప్పుపట్టారు. మహిళా సంఘాలు సైతం ఫైర్ అయ్యాయి. మన్సూర్పై కేసులు కూడా పెట్టాయి. దీంతో పరిస్థితి చేదాటిపోతుందని భావించిన మన్సూర్ త్రిషకు సారీ చెప్పాడు. త్రిష కూడా చాలా కూల్గానే రియాక్ట్ అయింది. సరేలే అని వదిలేసింది. ఇక్కడితో ఈ వివాదానికి పులి స్టాప్ పడిందనుకున్నారంతా. కానీ చిరంజీవి, ఖుష్బూ త్రిష వల్ల తన పరువుకు భంగం కలిగిందని కోర్టు డిమాండ్ చేస్తూ వారి ముగ్గురిపై పరువు నష్టం దావా వేశాడు. దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు మన్సూర్ అలీ ఖాన్ పెట్టిన పరువు నష్టం దావా కేసును కొట్టిపారేసింది. అంతేకాకుండా త్రిషనే ముందుగా తనపై కేసు పెట్టాల్సిందని సీరియస్ అయింది. మీరు యాక్టర్ అయినప్పుడు యూత్ అంతా మిమ్మల్ని రోల్ మోడల్ గా చూస్తారు. ఇలా సంస్కారహితంగా ప్రవర్తించడం మీరు కరెక్టా అని మండిపడింది. అంతేకాకుండా మన్సూర్ తరపున వాదించే న్యాయవాదిపై సీరియస్ అయ్యి పబ్లిక్ ప్రదేశాల్లో నటుడు ఎలా ప్రవర్తించాలో చెప్పమని ఆదేశించింది. లియో సినిమా ప్రమోషన్ సమయంలో ఈ రచ్చ మొదలైంది. లియోలో త్రిషతో తనకు రేప్ సీన్స్ లేవని డిసప్పాయింట్ అయ్యానని, తాను చేసిన ఇతర సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్తో ఉన్నట్టుగా త్రిషతో లేకపోవడం తనకు బాధ కలిగించిందని ఓపెన్గా అభ్యంతరకరమైన కామెంట్స్ చేశాడు మన్సూర్. ఈ వీడియో త్రిష దృష్టికి వెళ్ళగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్, చిరంజీవి, ఖుష్బూ, నితిన్, రోజా, రాధిక, గాయని చిన్మయి సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. ఒక్కసారి చెప్పేస్తే అంతా ముగిసిపోతుందని మన్సూర్ అలీ ఖాన్కు చాలా మంది సలహా ఇచ్చారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టినా కూడా సారీ మాత్రం చెప్పలేదు మన్సూర్. పైగా కామెడీ చేస్తే కూడా సారీ చెప్పాలా అని రివర్స్లో క్వశ్చన్ చేశాడు. వాళ్ళు కావాలని తను రెచ్చగొడుతున్నారని, తనతో పెట్టుకోవడం మంచిది కాదని ఇండైరెక్ట్ గా అందరికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సారీ చెప్పకపోగా ప్రెస్ మీట్ పెట్టి తాను చేసిన కామెంట్స్ ను కామెడీ అనడంతో అందరూ ఈ విషయాన్ని మరింత సీరియస్ గా తీసుకున్నారు. కేసుల వరకు వివాదం వెళ్లడంతో వేరే దారి లేక సారీ చెప్పాడు మన్సూర్. ఇక్కడితో వివాదం ముగిసింది అనుకుంటే తన పరువు పోయిందంటూ పరువు నష్టం దావాతో ముందుకొచ్చిన మన్సూర్ అలీ ఖాన్ మళ్ళీ తనంతట తానుగా పరువు పోగొట్టుకున్నాడు మన్సూర్. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.